భూతద్దం భాస్కర్ నారాయణ. పోలీసులకు సవాల్గా మారతాయి దిష్టిబొమ్మతో చేసే హత్యలు. దారుణంగా మహిళల్ని హత్య చేయడం, తలస్థానంలో దిష్టిబొమ్మను పెట్టి అడవుల్లో మృతదేహాన్ని వదిలి వెళ్ళిపోవడం. అలా 18 ఏళ్ల కాలంలో 17 హత్యలు చోటు చేసుకుంటాయి. కర్ణాటక ఆంధ్ర సరిహద్దులో జరిగే ఈ హత్యలు ఓ సైకో కిల్లర్ చేస్తున్నాడని పోలీసులు అనుమానిస్తారు. కానీ ఎంత పరిశోధించినా ఒక్క ఆధారం కూడా దొరకదు. ఈ కేసుని పరిష్కరించడం కోసం రంగంలోకి దిగుతాడు డిటెక్టివ్ భాస్కర్ నారాయణ అలియాస్ హీరో. ఎలాంటి ఆధారాలు దొరకకుండా చేస్తున్న ఈ హత్యలు అతనికి సవాల్గా మారతాయి. కానీ చివరకు అవి హత్యలు కాదు, నరబలులనే విషయాన్ని పసిగడతాడు. ఇంతకీ అలా మహిళల్ని బలిస్తున్నది ఎవరు? తలస్థానంలో దిష్టిబొమ్మలు పెట్టడానికి కారణాలేమిటి? ఈ కేసుని భాస్కర్ నారాయణ ఎలా క్లోజ్ చేశాడు? డిటెక్టివ్ కావాలన్న అతడి కళ నిజమైందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సస్పెన్స్గా ఉన్న ఓ కేసు, దాన్ని పరిశోధిస్తూ ఒక్కో దాన్ని విప్పుతూ అసలు నిజాన్ని వెలుగులోకి తీసుకురావడం. డిటెక్టివ్ కథలు ఇంచుమించు అదే విధంగా ఉంటాయి. ఓ డిటెక్టివ్ కథని పురాణాలతో ముడిపెట్టిన తీరు అట్రాక్షన్గా ఉంటుంది. పక్కా లోకల్ డిటెక్టివ్గా ఆ పాత్రని తీర్చిదిద్దిన విధానం అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. సీరియల్ కిల్లర్ కేసు మొదలయ్యాకే అసలు కథ మొదలవుతుంది. హత్యల పూర్వపరాలు, పోలీసుల పరిశోధన, ఆ కేసులోకి కథానాయకుడికి ప్రవేశం, అతనికి సవాల్ విసిరే పరిశోధన తదితర అంశాలన్నీ ఆసక్తిని రేకెత్తిస్తాయి. సెకండ్ హాఫ్లో మలుపులు మరియు ఉత్కంఠంగా ఉంటాయి. ఈ కథలోని పురాణాల గురించి చెప్పటం సినిమాకి హైలైట్గా నిలిచింది. మిగతా సినిమాలకి ఈ డిటెక్టివ్ సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. క్లైమాక్స్ సన్నివేశాలు అయితే సినిమాకి ప్రధానమైన బలం. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్లో ఫన్, సెకండ్ హాఫ్లో ఉత్కంఠంగా కూడిన కథనం ప్రేక్షకుడిని మంచి సినిమాటిక్ అనుభూతిని పంచుతుంది. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సినిమాటిక్గా అనిపించినా క్లైమాక్స్ వచ్చేసరికి సినిమా ఓ మంచి క్రైమ్ థ్రిల్లర్ చూసిన అనుభూతిని అయితే పంచుతుంది. ప్లస్ పాయింట్స్ అయితే కథలోని పురాణాల గురించి చెప్పడం, డిటెక్టివ్గా శివకందుకూరి నటన, థ్రిల్ని పంచే సెకండ్ హాఫ్. మైనస్ పాయింట్స్ అయితే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రమ్మీ టేల్స్.